నకులుడు తన ఖడ్గాన్ని తీసుకొని వృషసేనుడి వైపు వెళ్లాడు. ఖడ్గాన్ని డిస్కస్లా గిరగిరా తిప్పుతూ తన వైపు వస్తున్న నకులను చూసిన వృషసేనుడు 4 చంద్రవంక బాణాలతో ఖడ్గాన్ని విరగొట్టాడు. చివరకు నకులుడు భీముని రథాన్ని అధిరోహించాడు. అర్జునుడు దగ్గరికి రాగానే నకులుడు ఈ పాపాత్ముని సంహరించు అని అడిగాడు. అర్జునుడు వృషసేనుడి వైపుకు రథాన్ని మళ్లించు, అతని తండ్రి కనుచూపు మేరలో అతని చంపేస్తాను అని శ్రీకృష్ణుడిని ఆదేశించాడు. వృషసేనుడు అర్జునుడి బాహువును 10 బాణాలతో, కృష్ణుడిని 10 బాణాలతో పొడిచాడు. అర్జునుడు కోపోద్రిక్తుడై కర్ణుడితో సహా కౌరవ రాజులతో బిగ్గరగా ఇలా అన్నాడు: ఓ కర్ణ, నా కొడుకు అభిమన్యుణ్ణి అన్యాయంగా చంపినట్లు ఈరోజు నేను నీ కొడుకును చంపుతాను అని కర్ణుడిని బెదిరించిన అర్జునుడు వృషసేనుని 10 బాణాలతో కొట్టాడు. వృషసేనుడికి అర్జునుడికి మధ్య జరిగిన భీకర యుద్ధంలో వృషసేనుడు మరణిస్తాడు.